హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి మనకు ఫ్రెషర్ క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో హ్యాపీగా మీరు పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో చాలా మంచి ఆపర్చునిటీ, చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అండ్ అలాగే కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను మీకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎందాకైతే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అండ్ వీడియోని చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో ఇక నోటిఫికేషన్ మనకు టెలి పర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వాళ్ళే మనకి నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు వచ్చేసి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ వాయిస్ ప్రాసెస్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో జాబ్ రోల్ వచ్చేసి మనకు కస్టమర్ సర్వీస్ వాయిస్ ప్రాసెస్ పోస్టులు అయితే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. సో దట్ మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మాక్సిమం అందరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీరు పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ఇంటర్ అండ్ అలాగే అబోవ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో 12th అండ్ అలాగే డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ పీజీలో ఏ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత సో శాలరీ కనుక చూసుకున్నట్టయితే 1.5 to 2 lakh per annum శాలరీ అయితే రావడం జరుగుతుంది. సో హ్యాపీగా ఇంటి నుండే మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మనకు మంత్లీ 15,000 వరకు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి అప్లై చేసుకోవడానికి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీరు చేసేటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇది ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదనమాట. సో మీరు కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఎటువంటి సేల్స్ అండ్ టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదని చెప్పేసి వీళ్ళు నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో మీరు కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ యువర్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో మనకు వచ్చేసి కస్టమర్స్ అంటే ఈ యొక్క కంపెనీ పాలసీస్ అండ్ అలాగే సో సర్వీసెస్ని మీరు అర్థం చేసుకునేసి సో కస్టమర్స్ అయితే మీరు ఇంటరాక్ట్ అయితే అవ్వాల్సి ఉంటుంది. సో కస్టమర్స్ అయితే మనకు ఇన్కమింగ్ ఆర్ అవుట్ బౌండింగ్ కాల్స్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. సో వాళ్ళకు వచ్చేసి ఒక రిజిస్టరింగ్ కంప్లైంట్స్ కావచ్చు, లేదంటే అదర్ ఎనీ క్వైరీస్ ఉన్నా కూడా మీరు సో వాటిని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో కస్టమర్ కంప్లైంట్స్ని అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళకి బెస్ట్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే ఈ యొక్క కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి కూడా మీరైతే అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది కస్టమర్స్కి అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ అలాగే కంప్లీట్ ఎబిలిటీ టు ఎంపవర్మెంట్ టు ప్రొవైడ్ ద ఎండ్ రిజల్యూషన్స్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ఇఫ్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇఫ్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి సో ఒకవేళ అవసరం అయితే మీరు ఆఫ్లైన్లో కూడా సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. బట్ మీకు పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఉంటుంది. అండ్ అలాగే ఆన్లైన్లోనే మీరు యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ అలాగే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి సో కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు ఈ యొక్క కస్టమర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మీరు చేసేటువంటి వర్క్ అనమాట. ఓవరాల్గా మీరు కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయ్యి సో కస్టమర్ కంప్లైంట్స్ కావచ్చు, లేదంటే క్వైరీస్ని అయితే మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసేటువంటి వర్క్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఒకసారి యొక్క రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ క్లియర్గా చెక్ చేసుకునేసి మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రొటేషనల్ షిఫ్ట్స్లో అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో మీరు 24/7 ఎన్విరాన్మెంట్ అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ అలాగే మనకు వీక్లీ 1 half అయితే ఉంటుంది. 6 days అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిసైడ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టయితే సో కంపల్సరీగా మీకైతే ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. సో ఫ్లూయెంట్గా ఒకవేళ ఇంగ్లీష్ వచ్చినా కూడా అప్లై అయితే చేసుకోండి, హిందీ రాకపోతే. సో వీళ్ళైతే ఇక్కడ బోత్ అని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి సో బోత్ లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే సో మీ దగ్గర కంపల్సరీ యొక్క రిక్వైర్మెంట్స్ ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ విత్ యాక్టివ్ వెబ్ క్యామ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ దగ్గర ల్యాప్టాప్ కనుక ఉన్నట్టయితే ఆల్రెడీ వెబ్ క్యామ్ అయితే ఉంటుంది కాబట్టి సో నో ప్రాబ్లం. ఒకవేళ డెస్క్టాప్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా వెబ్ క్యామ్ అయితే ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంటర్నెట్ కనెక్షన్, ఎనీ బ్రాడ్బ్యాండ్ ఆర్ వైఫై కనెక్షన్ విత్ మినిమం 30 Mbps స్పీడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీకు కూడా ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్స్ విండోస్ 10 అండ్ అబోవ్ అయితే ఉండాలి. సిస్టమ్ ర్యామ్ 4 GB అయితే ఉండాలన్నమాట. అండ్ మినిమం i3 ఆర్ AMD రెన్స్
3 అండ్ మోర్. సో ఈ యొక్క i3 ప్రొసెసర్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క i3 ప్రొసెసర్ కూడా 2.0 GHz అండ్ మోర్ అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. పెంటమ్ అండ్ అలాగే సెలెరియన్ ప్రొసెసర్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో కాబట్టి ఇదైతే కొద్దిగా చూసుకోండి. కంపల్సరీగా i3 ప్రొసెసర్ కావచ్చు, లేదంటే రెన్జన్ 3 ఆర్ మోర్. సో ఈ యొక్క ప్రొసీజర్స్ ఉండేటట్టయితే చూసుకోండి ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలనుకుంటే. సో ఇక రిక్వైర్మెంట్స్ అయితే మ్యాండేటరీ అనమాట. సో కంపల్సరీగా మీకు ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అయితే ఉండాలి. సో ఇక రిక్వైర్మెంట్స్ ఉన్నట్టయితే అప్లై చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే మీకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పేసి వీళ్ళు బెనిఫిట్స్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఇన్సెంటివ్స్ ఉంటాయి అండ్ అలాగే సో మీరు ఎవ్రీ మంత్ అంటే డ్యూరింగ్ ట్రైనింగ్ పీరియడ్లో కూడా మీకు శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవ్రీ మంత్ ఫస్ట్ కంతా మీకు శాలరీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈవెన్ మీకు ట్రైనింగ్లో కూడా శాలరీ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఫ్లెక్సిబుల్ షిఫ్ట్స్లో అయితే మీరు వర్క్ అయితే చేయొచ్చు అండ్ అలాగే ఫ్లెక్సిబుల్ వీక్ ఆఫ్స్ అయితే ఉంటాయి. ఇవి వచ్చేసి పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్టయితే సో వీళ్ళు ఇక్కడ ఒక ఫామ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ ఫామ్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ నేమ్, కాంటాక్ట్ నెంబర్ అండ్ అలాగే సో ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చేసేయండి. ఫ్రెండ్ కావచ్చు, లేదంటే ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఇవ్వచ్చు. సిటీ అండ్ స్టేట్, డేట్ ఆఫ్ బర్త్, ఫ్లూయెంట్ లాంగ్వేజెస్, మీకు ఏ లాంగ్వేజెస్ వచ్చో అన్ని లాంగ్వేజెస్ అయితే మెన్షన్. తెలుగు లాంగ్వేజెస్ వేకెన్సీస్ కనుక ఉన్నట్టయితే సో అప్పుడు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో సో యొక్క లాంగ్వేజెస్ కూడా ఇక్కడ మెన్షన్ అయితే చేసేసాను ఫ్రెండ్స్. అండ్ అలాగే సిస్టమ్ టైపు, సిస్టమ్ బ్రాండ్, అలాగే విండోస్ వర్షన్, ప్రొసెసర్ నేమ్, ప్రొసెసర్ స్పీడ్, ర్యామ్, ఇంటర్నెట్ కనెక్షన్ టైప్ వైఫై ఆర్ బ్రాడ్బ్యాండ్, అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ బ్రాండ్, వెబ్ క్యామ్. సో ఈ యొక్క ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసేసి వాట్సాప్లో అయితే పంపించాల్సి ఉంటుందన్నమాట. సో త్రూ వాట్సాప్ ద్వారా ఇక్కడ మనకు కాంటాక్ట్ నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేసొచ్చు చూడండి. సో మనకు 4 HR రిక్రూటర్స్ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క నెంబర్స్కి అయితే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మీరు ఫిల్ చేసేసి సెండ్ చేసేసేయండి. సో వన్స్ సెండ్ చేసిన తర్వాత మీ యొక్క అంటే ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ వాళ్ళు చెక్ చేసుకునేసి మీ యొక్క నౌకరీ ప్రొఫైల్ కూడా వాళ్ళు చెక్ చేస్తారనమాట. సో అన్నీ ఓకే అనుకుంటే మిమ్మల్ని త్రూ ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూ చేసేసి సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అది ఈ రోజే జరగవచ్చు. సో మీకు ఈ రోజే ఇంటర్వ్యూ కాల్ రావచ్చు, లేదంటే రేపైనా రావచ్చు, లేదంటే 1 వీక్ తర్వాత రావచ్చు. సో ఇలా మీ యొక్క ప్రొఫైల్ని బట్టి అయితే డిపెండ్ అవుతుంది మీకు ఇంటర్వ్యూ కాల్ రావడం రాకపోవడము. లేదా మీ దగ్గర ఈ యొక్క అన్ని రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అనుకుంటే సో డైరెక్ట్గా మీరే కాల్ అయితే చేసేసేయండి. సో ఇక HR రిక్రూటర్ నెంబర్స్కి అయితే మీరు కాల్ చేసేసి సో మీ డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకునేసి డైరెక్ట్గా టెలిఫోన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి. సో ఇది వచ్చేసి చాలా మంచి ఆపర్చునిటీ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు BPO కాల్ సెంటర్స్ విభాగాల్లో కస్టమర్ సర్వీసెస్ని అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది ఫుల్ టైం పర్మనెంట్ జాబ్. ఇది ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ కాదు, పార్ట్ టైం జాబ్ కాదనమాట. ఫుల్ టైం మీరు పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే గ్రాడ్యుయేషన్ నాట్ రిక్వైర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో అంటే ఇంటర్, డిప్లొమో, ఎనీ డిగ్రీ, ఎనీ PG, ITI ఇలా ఏ క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ కీ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే వాయిస్ ప్రాసెస్, డొమెస్టిక్ BPO, కస్టమర్ కేర్, కస్టమర్ సపోర్ట్, కస్టమర్ సర్వీస్, MNC, కమ్యూనికేషన్స్, కస్టమర్ సాటిస్ఫాక్షన్. సో ఇక స్కిల్స్ అయితే మీకు ఉండాలన్నమాట. సో మేము ఈ యొక్క స్కిల్స్ని మేనేజ్ చేసుకోగలము అనుకుంటే సో మీ రెజ్యూమ్లో ఈ యొక్క స్కిల్స్ అన్నీ కూడా అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోండి. సో మ్యాక్సిమం 100% సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. సో ఈ యొక్క కంపెనీలో అయితే చాలా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఎవరైతే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ కూడా మనకు చాలా రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 22 hours అయితే అవుతుందన్నమాట ఈ యొక్క నోటిఫికేషన్ పోస్ట్ చేసేసి. సో నేను వచ్చేసి ఇది డెస్క్టాప్ మోడ్లో పెట్టుకున్నాను కాబట్టి మీకు ఇక్కడ 1 day ago అని చెప్పేసి చూపిస్తుంది. బట్ ఇది 22 hours అవుతుందన్నమాట పోస్ట్ చేసి. త్వరగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే ఈ ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు నోయిడా, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ అండ్ అలాగే జంషెద్పూర్, బెంగళూరు, ఢిల్లీ, NCR. సో ఈ యొక్క లొకేషన్స్లో అయితే ఆఫీస్ అయితే ఉంది. బట్ మీరు పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ కాబట్టి ఎవరైతే మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో ఫస్ట్ అయితే మీరు డైరెక్ట్గా HR రిక్రూటర్స్కి అయితే కాల్ చేయండి. ఇన్ కేస్ వాళ్ళు రెస్పాండ్ కాకపోతే మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు sjobsinfo.com అని చెప్పేసి వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. స్క్రీన్ పైన కూడా చూపిస్తున్నా చూడండి. సో ఇందులో నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకుని వస్తే అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో అయితే ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తారంటే సో మీకు ఇలా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ పై అయితే క్లిక్ చేసేసాను ఫ్రెండ్స్. సో క్లిక్ చేసిన వెంటనే మీకు సక్సెస్ఫుల్లీ అప్లైడ్ అని చెప్పేసి అయితే రావడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే సో వాళ్ళైతే నౌకరీ ప్రొఫైల్ చెక్ చేసుకునేసి మీ
రెజ్యూమ్ కావచ్చు, మీ డీటెయిల్స్ కావచ్చు, మీ స్కిల్స్ అన్నీ కూడా సో వాళ్ళైతే చెక్ చేసుకునేసి మిమ్మల్ని ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కాంటాక్ట్ అయ్యి టెలిఫోన్ ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఇలా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.